Hello viewers, welcome to my YouTube channel Journey to Job with Srikanth. Let's start our today's session on percentage topic. Today our class number 5. First question. The price of a commodity rises from 6 per kg to 7.50 per kg. If the expenditure cannot increase, the percentage of reduction in consumption is. ఒక కమోడిటీ అంటే ఒక వస్తువు యొక్క ప్రైస్ ₹6 ఉంది అంట, అది ₹7.5 అయింది. ఇప్పుడు ఎక్స్పెండిచర్, ఇప్పుడు ఆ వస్తువును కొనడంలో చేసే ఖర్చు ఎంత తగ్గిస్తే, అంటే కన్జంప్షన్ అంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఇక్కడ ప్రైస్ పెరిగింది అంటే ఎక్స్పెండిచర్ మాత్రం సేమ్ ఉండాలి, అంటే కన్జంప్షన్ తగ్గాలి. సో అది అడుగుతున్నాడు. ఇక్కడ ప్రైస్ 7.50 per kg అయింది. అప్పుడు కన్జంప్షన్ ఎంత పర్సంటేజ్ తగ్గితే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా సేమ్ అలానే ఉంటుంది అని క్వశ్చన్. సో ఇప్పుడు మనం బేసిక్గా ఫస్ట్ ఇనిషియల్గా ₹6 ఉండే, ఇది 7.5 అయింది. అగైన్ 6కి రావాలి అంటే 1.5 తగ్గాలి కదా, అది 7.5లో తగ్గాలి ఇంటూ 100. సో దిస్ ఇస్ డెసిమల్. డెసిమల్ 1 digit తర్వాత ఉంది కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ ద డెసిమల్. 15 1 15 5 సో 5 into 20 కాబట్టి 20% ఇస్ ద ఆన్సర్. అంటే 20% కన్జంప్షన్ రెడ్యూస్ చేస్తే ఎక్స్పెండిచర్ మారకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In an examination, there were 1000 boys and 800 girls. 60% of the boys and 50% of the girls passed. Find the percentage of the candidates failed. See, ఒక ఎగ్జామినేషన్లో 1000 బాయ్స్ ఉన్నారు, 800 గర్ల్స్ ఉన్నారు. దానిలో 60% బాయ్స్ పాస్ అయ్యారు, 50% ఏమో గర్ల్స్ పాస్ అయ్యారు. ఇప్పుడు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ పర్సంటేజ్ ఎంత? ఓకే, సింపుల్గా చూస్తే ఇప్పుడు 1000 బాయ్స్ 800 గర్ల్స్. ఓకే, ఇప్పుడు బాయ్స్లో 60% పాస్ అయ్యారు. 60% ఆఫ్ 1000 అంటే 600 పీపుల్ పాస్ అయ్యారు. అండ్ గర్ల్స్లో 50% పాస్ అయ్యారు. 800లో 50% అంటే 400 పాస్ అయ్యారు. సో ఇక్కడ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది? 400. ఇక్కడ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది? ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 400. ఇక్కడ పాస్ అయిన వాళ్ళు 600, ఇక్కడ పాస్ అయిన వాళ్ళు 400. ఇప్పుడు ఫెయిల్ అయిన టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది? టోటల్ ఫెయిల్డ్ 800 పీపుల్. అది పర్సంటేజ్లో అడుగుతున్నాడు. సో టోటల్ స్టూడెంట్స్తో చేస్తే వచ్చేది అది. సో 800/1800 ఇంటూ 100. సో సింప్లీ 2 zeros here, 2 zeros here, 2 4 2 9. సో 4/9. 4/9, 9తో 4ని డివైడ్ చేద్దాము. 0.09 4 36, అగైన్ 4 సో ఇట్ విల్ కీప్ రిపీట్. సో 0.44 ఇంటూ 100 కాబట్టి 44.444 ఇలా వస్తుంది ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ ఆన్సర్. సింపుల్. 1000 బాయ్స్లో 60% పాస్ అయితే 40% ఫెయిల్ అవుతారు. సో అది 400 పీపుల్. 800 గర్ల్స్లో 50% పాస్ అయితే 50% ఫెయిల్ అవుతారు, అంటే 400 గర్ల్స్ ఫెయిల్ అయ్యారు. టోటల్ ఫెయిల్ అయిన వాళ్ళు 800 అనేది టోటల్ నెంబర్. 1800లో ఎంత పర్సంటేజ్? దట్ ఈస్ అ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. In an examination, a candidate must secure 40% marks to pass. A candidate who gets 220 marks fail by 20 marks. What are the maximum marks for the examination? ఒక క్యాండిడేట్కి 40% మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. కానీ ఒక క్యాండిడేట్కి ఏం జరిగిందంటే 220 మార్క్స్ వచ్చాయి, బట్ స్టిల్ 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే 220 మార్క్స్ వచ్చినా కానీ 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అంటే అసలు యాక్చువల్గా అతనికి 240 మార్క్స్ వస్తే పాస్ అయ్యేది ఉండే. బట్ ఈ 240 మార్క్స్ ఏదైతే ఉందో 40% కదా పాసింగ్ మార్క్స్ దానికి ఈక్వల్. సో అప్పుడు 1%కి ఎంత అవుద్ది? 240/40. సో దిస్ ఇస్ 1. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్? మ్యాక్సిమం మార్క్స్ అంటే 100 మార్క్స్ కదా, 100% ఇస్ మ్యాక్సిమం మార్క్స్. సో 100% ఎంత అప్పుడు? 600. See, 1% value is 6 here, 100% value is 600 here. Okay, so this is the answer. Simple question. Next. 2 students appeared at an examination. One of them secured 9 marks more than the other, and his marks were 56% of the sum of their marks. The marks obtained by them are. 2 students ఒక ఎగ్జామ్లో
ఒక ఎగ్జామ్ రాశారు, దాంట్లో ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్ కంటే 9 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఓకే, అండ్ ఈ 9 మార్క్స్ ఎక్కువ వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతని మార్క్స్ వాళ్ళిద్దరి మార్క్స్కి యొక్క 56%కి ఈక్వల్. అప్పుడు ద మార్క్స్ అప్టైన్ బై దోస్ 2 స్టూడెంట్స్, ఇద్దరు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంత, అది క్వశ్చన్. సో ఇప్పుడు సపోజ్ మనం x+9 ఒక స్టూడెంట్కి వచ్చాయి, అదే మనం అనుకున్న స్టూడెంట్కి, అండ్ ఒక స్టూడెంట్కి x మార్క్స్ వచ్చాయి, ఇంకో స్టూడెంట్కి 9 మార్క్స్ ఎక్కువ రావాలి కాబట్టి x+9 మార్క్స్ వచ్చాయి. అండ్ ఈ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఏదైతే ఉందో, ఓకే, ఇది 56% ఆఫ్ టోటల్ మార్క్స్ ఆఫ్ దోస్ 2 స్టూడెంట్స్ కదా, అంతే కదా. సో హిజ్ మార్క్స్ వర్ 56% ఆఫ్ ద సమ్ ఆఫ్ దేర్ మార్క్స్, సమ్ ఆఫ్ దోస్ 2 పర్సన్స్ మార్క్స్, దోస్ 2 స్టూడెంట్స్ మార్క్స్. సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరు మార్క్స్ ఎంత, x+9 + x అంటే 2x+9 కదా. సో దిస్ ఈజ్ 2x+9. ఓకే, దిస్ ఇస్ x+9. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయడము, క్యాలిక్యులేషన్ యూ కెన్ చెక్ ఆప్షన్స్ ఆల్సో, ఓకే, బట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయడము, సో అంటే x+9 బై 2x+9 ఈజ్ ఈక్వల్ టు దిస్ 56/100 కదా. సో ఇప్పుడు 4తో డివైడ్ చేస్తే 4 into 14 అండ్ 4 into 25. సో దిస్ ఈజ్ 14/25. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, కంపోనెండో అండ్ డివైడెండో రూల్ ప్రకారం మనం డివైడెండో ఒక్కటి చేద్దాం. అంటే x+9 అలానే ఉంచి కింద 2x+9 మైనస్ x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 14 పైన అలానే ఉంటుంది 25 మైనస్ 14. ఇది ఎలా అంటే a/b ఈజ్ ఈక్వల్ టు c/d, దెన్ a/b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు c/d మైనస్ c. దిస్ ఈజ్ డివైడెండో రూల్. అంటే మనం కన్వీనియంట్గా ఎలా అయినా రావచ్చు, ఆర్ a మైనస్ b బై b ఈజ్ ఈక్వల్ టు c మైనస్ d బై d, ఇలా ఇది కూడా రాయొచ్చు. ఇది డివైడెండో రూల్. ఓకే, కంపోనెండో అండ్ డివైడెండో అంటే a+b బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు c+d బై c మైనస్ d. దిస్ ఇస్ కంపోనెండో అండ్ డివైడెండో రూల్. ఇక్కడ మనం జస్ట్ డివైడెండో రూల్ మాత్రమే యూజ్ చేస్తాం. ఏంటంటే ఇది ఏగా అనుకుందాం, ఇది బీగా అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. అప్పుడు ఏ అలానే ఉంచి ఇక్కడ కింద b మైనస్ ఏ. సో ఇక్కడ b 2x+9 అండ్ ఏ ఏంటి x+9 కదా, మైనస్ చేస్తే -x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 14. సి అలానే ఉంది కింద d మైనస్ సి. సో d వాల్యూ ఏంటి 25 మైనస్ సి వాల్యూ ఏంటి 14 చేస్తే x+9 బై ఇక్కడ +9 మైనస్ 9 గెట్స్ క్యాన్సిల్, 2x మైనస్ x కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 14 బై 25 మైనస్ 14 ఈజ్ 11. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీన్ని మల్టిప్లై చేయడం ఇట్స్ వెరీ బిగ్ థింగ్. అంటే ఇక్కడ 25 into x ప్లస్ 25 into 9 ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 25 into x 25 into 9 2x into 14 అండ్ 14 into 9 అగైన్ మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ బిగ్ క్యాలిక్యులేషన్. దట్స్ వై బిగ్గర్ రేషియోస్ని స్మాల్గా కన్వర్ట్ చేయాలంటే వి యూజ్ దీస్ మెథడ్స్, కంపోనెండో అండ్ డివైడెండో ఆర్ కంపోనెండో ఆల్సో. కంపోనెండో ఫార్ములా ఏంటి, a/b ఈజ్ ఈక్వల్ టు c/d అయితే a+b/b ఈజ్ ఈక్వల్ టు c+d/d. దిస్ ఇస్ componendo. I will explain all these in narration proportion again. Okay, just observe the question here. Okay, so ఇప్పుడు సింపుల్గా we can calculate very simple. See 11x cross multiply చేస్తే 11 into x plus 11 into 9 99 is equal to 14 into x. So 14x minus 11x వస్తే 3x is equal to 99. Okay, 11x ఇటు వస్తే 14x minus 11x 3x is equal to ఇక్కడ 99. So 3 1 3 33. సో x వాల్యూ 33. సో ఒక స్టూడెంట్ మార్క్స్ 33 వచ్చింది. 33 ఎక్కడుంది, ఇక్కడ మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆర్ యూ హ్యావ్ టు reduce the calculation time. Componendo, dividendo, you can use this method. ఓకే, ఇది సపోజ్ నాకు ఎలా ఐడియా వస్తుంది సార్ ఈ మెథడ్ని యూజ్ చేయాలని అంటే, ఇది బై ప్రాక్టీస్ వస్తుంది. బై ప్రాక్టీస్ ఈ క్యాలిక్యులేషన్ పెద్దగా ఉన్నప్పుడు ఈ కేసులో మనం ఏం చేయగలుగుతాం. 9 క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యూ కెన్ యూజ్ కంపోనెండో డివైడెండో మెథడ్ ఈజీలీ ఇయర్. x సో ఇట్ విల్ క్యాన్సిల్ అవుట్. ఓకే, సో 2x+9 నుంచి x+9 తీసేస్తే x ఒకటే మిగులుద్ది కదా. సో ఈజీ క్యాలిక్యులేషన్ అవుద్ది. సో అలా
మనకి ఆలోచన వస్తుంది, మనం చేయగా ప్రాక్టీస్లో అది వస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ మెథడ్. ఇక్కడ ఆప్షన్స్, ఇప్పుడు ఇది చాలా పెద్ద క్వశ్చన్, ఇది చూస్తేనే అర్థమవుతుంది. x+9 ఒక మార్క్స్, x ఒక మార్క్స్. అండ్ ఇక్కడ అందరికీ 9 డిఫరెన్సే ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 9, ఇక్కడ డిఫరెన్స్ 9, ఇక్కడ డిఫరెన్స్ 9, ఇక్కడ డిఫరెన్స్ 9. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ ద డిఫరెన్స్, 9 మార్క్స్ ఇస్ దేర్ ఆర్ నాట్. ఒకవేళ ఇక్కడ 9 మార్క్స్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 మార్క్స్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 6 మార్క్స్ డిఫరెన్స్ ఉంటే జస్ట్ సింప్లీ టిక్ దిస్ ఆన్సర్, నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఆల్సో. ఓకే, ప్రిలిమ్స్లో అలా అడిగే ఛాన్సెస్ ఉంది, ప్రిలిమ్స్లో అలాంటి ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఎప్పుడైనా కానీ ఆప్షన్స్ని కూడా ఒక కన్నేసి ఉంచాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 65% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, 48% పాస్డ్ ఇన్ ఫిజిక్స్ అండ్ 30% పాస్డ్ ఇన్ బోత్. హౌ మచ్ % ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్? సో ఇక్కడ ఇది బేసిక్గా ఇది వెన్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్. వెన్ డయాగ్రామ్ గురించి మీకు ఏం ఐడియా లేకపోతే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ట్రై టు అండర్స్టాండ్. సపోజ్ దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. దిస్ ఈజ్ కామన్ పార్ట్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి. మీకు బేసిక్ ఐడియా ఉండాలి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఏ యూనియన్ బి అంటే ఏంటి. ఫంక్షన్స్లో యూ విల్ నో. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 3 5 6. దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ ఏమైందంటే 2 3. ఏ యూనియన్ బి ఏమైందంటే 1 2 3 4 5 6. ఓకే, ఇది ఏ యూనియన్ బి. ఓకే, బేసిక్గా మీరు అది చదివే ఉంటారు ఫంక్షన్స్లో, స్టిల్ ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇక్కడ ఏది ఏ యూనియన్ బి ఇది, అండ్ దిస్ కంప్లీట్ థింగ్ ఏదైతే ఉందో ఇది ఆల్వేస్ 100%కి ఈక్వల్. పర్సంటేజ్ ప్రకారం చూస్తే కనుక మనం ఇక్కడ బేసిక్గా ఈ దిస్ రెఫరెన్స్ టు దిస్. ఓకే, ఇక్కడ ఏ అనేది అంటే 100% ఏదైనా ఉంటుంది. ఏ అనేది సమ్ 60% అనుకుందాం, బి అనేది సమ్ 40% అనుకుందాం, అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి 20% అనుకుందాం. అప్పుడు ఏలో అండ్ బిలో లేనిది కూడా కొంచెం బయట ఉండే ఛాన్స్ ఉంది, అది కూడా కలిపితే అంతా కలిపి 100% వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కంప్లీట్ ఏ, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది దిస్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఏ మాత్రమే, ఇంకేం లేదు దాంట్లో. అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ బి మాత్రమే, నథింగ్ ఎల్స్. ఓకే, అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో అది నైదర్ ఏ నార్ బి. రిమైనింగ్ దిస్ పోర్షన్ ఏదైతే ఉందో అది ఏ కాదు అండ్ బి కాదు. అండ్ ఈ పోర్షన్ ఏదైతే ఉందో అది ఏ అండ్ బి. ఈ అన్నీ కలిపితే 100%కి ఈక్వల్. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. సో ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ ఎంత కవర్ అయింది, బి ఎంత కవర్ అయింది, బట్ అందులో నుంచి ఇంటర్సెక్షన్ బి తీసేయాలి. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఏ కవర్ అయింది, నెక్స్ట్ బి కవర్ అయింది, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏదైతే ఉందో అది ఈ ఏరియా 2 times కవర్ అయింది. సో 1 time వీఆర్ సబ్ట్రాక్టింగ్. సో ఈ ఏరియా ఒక్కసారి కవర్ అయింది. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఈ ఏరియా మొత్తం కవర్ అయింది. దీని మీనింగ్ ఈ ఏరియా కవర్ అయింది. దిస్ మీన్స్ దిస్ ఏరియా ఈస్ కవర్డ్ నౌ. ఇప్పుడు ఈ ఏరియా ఏంటి, దిస్ ఈస్ నైదర్ ఏ నార్ బి. సో దట్ ఈస్ ఇది ఏదైతే ఉందో ఈ పార్ట్ వచ్చేసి సంథింగ్ వాల్యూ ఉంటుంది కదా, అది ఎక్స్ అనుకుందాం. ఇది ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఓకే, ఈ మొత్తం కలిపి ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ లాగా ట్రీట్ చేస్తే దీన్ని ఎక్స్ డాష్, ఇది కాకుండా మిగతా పార్ట్ ఏదైతే ఉందో అదంతా కలిపి 100% ఆల్వేస్ ఈక్వల్. ఓకే, ఇలా ఈ కాన్సెప్ట్తో మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ కమ్ టు దిస్ స్లైడ్ అండ్ pass and try to understand the concept which I explained. Okay, now coming to question. Okay, examలో 65% స్టూడెంట్స్ అంట మ్యాథమెటిక్స్లో 65% స్టూడెంట్స్ పాస్ అయ్యారు, అండ్ ఫిజిక్స్లో
48% స్టూడెంట్స్ పాస్ అయ్యారు అండ్ 30% పాస్డ్ ఇన్ బోత్, అంటే 30% ఇక్కడ ఉంది. ఇప్పుడు 65% మ్యాథ్స్లో పాస్ అయినప్పుడు 30% కంబైన్డ్గా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ పాస్ అయిన దాంట్లో మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఇది తీసిస్తే జస్ట్ ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, 65 మైనస్ 30. సో దిస్ ఈస్ 35%. ఈ 35% ఏదైతే ఉందో వాళ్ళు మ్యాథ్స్ మాత్రమే పాస్ అయ్యారు. ఓకే, ఈ 30% ఏదైతే ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ రెండు పాస్ అయ్యారు. అండ్ ఇక్కడ 48 మైనస్ 30 చేస్తే వచ్చే 18% ఏదైతే ఉందో వాళ్ళు ఫిజిక్స్ మాత్రమే పాస్ అయ్యారు. ఓకే, అండ్ ఇది కాకుండా దీంట్లో అసలు ఏమీ పాస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. హౌ మచ్ % ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్లో పాస్ అవ్వలేదు, ఫిజిక్స్లో కూడా పాస్ అవ్వలేదు. వాళ్ళు ఇక్కడ ఈ బయట ఏరియాలో ఉంటారు. ఇది మొత్తం ఏమని చెప్పా, 100%కి ఈక్వల్ అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఈ పోర్షన్ ఏంటి, 35% ప్లస్ ఈ పోర్షన్ ఏంటి 30 ప్లస్ ఈ పోర్షన్ ఏంటి 18 ప్లస్ ఎక్స్. బయట అసలు ఏమీ పాస్ కాని వాళ్ళు ఎక్స్ అనుకుంటే ఇది 100%కి ఈక్వల్ అవ్వాలి. అలా చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 35 అండ్ 30 ఎంత, 65 ప్లస్ 18 75 83. సో 83 చేస్తే 17% ఆఫ్ ద స్టూడెంట్స్ నైదర్ పాస్డ్ మ్యాథ్స్ ఆర్ నైదర్ పాస్డ్ ఫిజిక్స్. వాళ్ళు మ్యాథ్స్ పాస్ అవ్వలేదు, ఫిజిక్స్ పాస్ అవ్వలేదు. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ ప్రాపర్లీ, ఎందుకంటే ఇదే కాన్సెప్ట్ మీద చాలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ 72% of the students of a certain class took biology, 44% took mathematics. If each student took at least one subject from biology or mathematics and 40 took both, then the total number of students in the class is. See, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ బయాలజీ ఉంది అండ్ మ్యాథమెటిక్స్ ఉంది. బయాలజీ ఏమో 72% స్టూడెంట్స్ తీసుకున్నారు, మ్యాథమెటిక్స్ ఏమో 44% స్టూడెంట్స్ తీసుకున్నారు. అండ్ 40 స్టూడెంట్స్, నాట్ పర్సంటేజ్, జస్ట్ 40 ఈజ్ అ నెంబర్ హియర్. 40 స్టూడెంట్స్ బయాలజీ అండ్ మ్యాథ్స్ రెండు తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఇఫ్ ఈచ్ స్టూడెంట్ టుక్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ ఫ్రమ్ బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్. ఓకే, సో ప్రతి స్టూడెంట్ బయాలజీ కానీ మ్యాథమెటిక్స్ కానీ తీసుకున్నాడు అంటే ఈ పోర్షన్ ఈ బయట తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇంకా. మనం ఏమన్నాం, ఈ పోర్షన్ అంటే ఇప్పుడు ఈ బయాలజీ అండ్ మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళే కాకుండా వేరే వాళ్ళతో కలిపి 100% ఉండాలి అని చెప్పా. బట్ ప్రతి స్టూడెంట్ బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్ తీసుకునే ఉన్నారు, బయట అసలు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ ఇది ఓకే, ఇది సపోజ్ X% అనుకుందాం. ఈ 40 అనేది X% అనుకుంటే ఇది ఏమైంది, 72 మైనస్ X అవుద్ది. ఇదేమవుద్ది 44 మైనస్ X అవుద్ది. ఓకే, సో ఇప్పుడు 72 మైనస్ X ఈ పోర్షన్ ప్లస్ రెండు తీసుకున్న పోర్షన్ ప్లస్ దిస్ మ్యాథమెటిక్స్, ఓన్లీ మ్యాథమెటిక్స్ పోర్షన్ ఏదైతే ఉందో అదే 100%కి ఈక్వల్, ఎందుకంటే ప్రతి స్టూడెంట్స్ బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్ తీసుకున్నాడు కాబట్టి. సో ఇప్పుడు -X ప్లస్ X గెట్స్ క్యాన్సల్, 70 and 41 10 116 మైనస్ X ఈజ్ ఈక్వల్ టు దిస్ పర్సంటేజ్ 100%. సో X ఈజ్ ఈక్వల్ టు 16%. మీన్స్ X ఈజ్ ఈక్వల్ టు 116% మైనస్ 100% 16%. ఈ 16% వాల్యూ ఏదైతే ఉందో అది 40 స్టూడెంట్స్కి ఈక్వల్ అంట. అప్పుడు దాని టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అంటే 100% అవుతుంది కదా. సో అది ఎలా అవుద్ది, 40/16 into 100. సో దిస్ ఈజ్ 8 into 2, 8 into 5, 2 into 1, 2 into 50, 50 into 5, 250 is the answer. Okay, no doubts. Next, a student scored 32% marks in science subjects out of 300. Okay, science subjects మొత్తం 300 మార్క్స్ ఉంటే దానిలో 32% స్కోర్ చేశాడంట. అండ్ హౌ మచ్ షుడ్ హీ స్కోర్ ఇన్ లాంగ్వేజ్ పేపర్స్ అవుట్ ఆఫ్ 200? అంటే లాంగ్వేజ్ పేపర్స్ టోటల్ మార్క్స్ 200లో ఎంత అతను స్కోర్ చేస్తే ఓవరాల్గా 46% స్కోర్ చేస్తాడు? దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.
ఇక్కడ సైన్స్ పేపర్లో 300 మార్క్స్ మ్యాక్సిమం అండ్ లాంగ్వేజ్ పేపర్స్లో 200 మ్యాక్సిమం అండ్ టోటల్ మార్క్స్ ఎంత 500 మార్క్స్. ఓకే, ఇప్పుడు 300 మార్క్స్లో 32% స్కోర్ చేశాడు, 500 మార్క్స్లో 46% స్కోర్ చేస్తాడంట. చేయాలంటే ఇక్కడ ఎంత చేయాలి అనేదే కదా క్వశ్చన్. ఓకే, ఇప్పుడు 300 మార్క్స్లో 32% స్కోర్ చేశాడంటే 32 × 3 96 ఇక్కడ వచ్చాయి. అండ్ ఇక్కడ 500 మార్క్స్లో 46% స్కోర్ చేశాడంటే సింప్లీ 5 × 46. సో 40 × 5 200 ప్లస్ 6 × 5 30. దిస్ ఇస్ 230 మార్క్స్. సో తను టోటల్గా 230 మార్క్స్ స్కోర్ చేశాడు. అంటే దీంట్లో 96 స్కోర్ చేస్తే రిమైనింగ్ మార్క్స్ దీంట్లోనే కదా స్కోర్ చేయాలి. అదేమైంది 230 - 96. దిస్ ఈజ్ 4 హియర్, దిస్ ఈజ్ 1 2 3 హియర్, దిస్ ఈజ్ 134. ఓకే, సో 134 అనేది 200లో ఎంత పర్సంటేజ్ హీఈస్ ఆస్కింగ్ దట్ ఓన్లీ. సో 100 1 జా 100 2 జా 2 1 జా 2 6 అండ్ 7. సో 67%. సో లాంగ్వేజ్ పేపర్స్లో 67% స్కోర్ చేస్తే 134 మార్క్స్ వస్తాయి. ఆ 134 మార్క్స్ స్కోర్ చేయగలిగితే తను ఓవరాల్గా 46% స్కోర్ చేయగలడు. సో దట్ ఈస్ వాట్ హీఈస్ ఆస్కింగ్. ఓకే, నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇన్ విచ్ ఫుల్ మార్క్స్ వర్ 500, అంటే మ్యాక్సిమం మార్క్స్ 500 అంట. ఏ గాట్ 10% లెస్ దాన్ బి, బి గాట్ 25% మోర్ దాన్ సి, సి గాట్ 20% లెస్ దాన్ డి. ఇఫ్ ఏ గాట్ 360 మార్క్స్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వాజ్ అబ్టైన్డ్ బై డి. సో ఇక్కడ టోటల్ మార్క్స్ ఇచ్చాడు 500. ఓకే, అండ్ ఏకి అండ్ బీకి ఒక రిలేషన్ ఇచ్చాడు, బీకి అండ్ సికి ఒక రిలేషన్ ఇచ్చాడు, సికి అండ్ డీకి ఒక రిలేషన్ ఇచ్చాడు. ఫైనల్ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డి గురించి అడుగుతున్నాడు. సింపుల్. సో ఏకి నుంచి మనం డి రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ ఏకి బీకి రిలేషన్ ఏంటి? ఏ గా 10% లెస్ దాన్ బి. 10% అంటే 1/10, లెస్ కాబట్టి ఏ 9, బి 10. ఓకే, అండ్ బీకి సికి రిలేషన్ ఏంటి? బీగా 25% మోర్, సో 1/4. సో దిస్ ఇస్ 5/4. నెక్స్ట్ సిగా 20% లెస్, 1/5 కాబట్టి 20% లెస్ అంటున్నాడు కాబట్టి దిస్ ఇస్ 5 - 1 4 దిస్ ఇస్ 5. ఓకే, నౌ ఇప్పుడు ఏ అండ్ డి రిలేషన్ మనకు కావాలి. సి ఇక్కడ కామన్ ఏంటి? సి ఇక్కడ C4, ఇక్కడ C4. సో ఏమైంది? B/D is 5:5. ఓకే, B/D is 5:5 మీన్స్ 1:1. అంటే B అండ్ D ఆర్ ఈక్వల్. ఓకే, నో A/B రిలేషన్ ఏంటి? A/B 9/10 కదా. సో B ప్లేస్లో D రాస్తే సరిపోద్ది. సో A/D is 9/10. సో ఇప్పుడు 9 అనేది 360 మార్క్స్కి ఈక్వల్ అయితే 9 1 జా 9 40 జా. సో 10 × 40 చేస్తే సరిపోద్ది. ఇక్కడ 400 మార్క్స్ వస్తాయి. సో డి మార్క్స్ వచ్చేసి 400. ఇక్కడ మార్క్స్ అడగలేదు, 400 మార్క్స్ వచ్చాయి. బట్ 4% అడుగుతున్నాడు. పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ మార్క్స్ అప్టెన్ బై అంటే డీకి వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. సో 400/500 అది. సో 20 గెట్స్ క్యాన్సిల్. 4/5 మీన్స్ సింప్లీ 80%. ఓకే, నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% ఆఫ్ ద బాయ్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 85% పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, వైల్ 75% పాస్డ్ ఇన్ బోత్. ఇఫ్ 45 బాయ్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ సాట్ ఫర్ ద ఎగ్జామినేషన్ వాస్. సో దిస్ ఈజ్ ఆల్సో వెన్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి 2 ఇలా తీసుకుంటే ఇది ఇంగ్లీష్లో 80% పాస్ అయ్యారంట, మ్యాథమెటిక్స్లో 85% పాస్ అయ్యారంట, రెండిట్లో కలిపి బోత్ 75% పాస్ అయ్యారంట. సో ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 80 - 75 కాబట్టి 5%. ఓన్లీ మ్యాథమెటిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 85 - 75 కాబట్టి 10%. నౌ సి 75% ఇది, 5% ఇది, 10% ఇది, టోటల్ కలిపితే ఎంత? 75 + 5 80 + 10 90. బట్ 100% అవ్వాలని చెప్పా. సో 10% ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఏది పాస్ అవ్వలేదు. సో 45 స్టూడెంట్స్ అంటే వాళ్ళు. సో ఈ 10% ఏదైతే ఉందో అది 45కి ఈక్వల్. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ సాట్ అంటే అప్పుడు టోటల్ 100% అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అడుగుతున్నాడు. సింప్లీ 450. సో 450 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, in a class 60% of the students pass in Hindi, 45% pass in Sanskrit. If 25% of them pass in at least one subject,
వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ అంట. సో ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు. ఇఫ్ 25% ఆఫ్ దెన్ పాస్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. మనం ఏం చెప్పాము, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఇక్కడ 25% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇది అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అంటే ఇది, అండ్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అంటే అతను ఒక సబ్జెక్ట్ అయినా పాస్ అవ్వచ్చు, 2 అయినా పాస్ అవ్వచ్చు, బట్ ఫెయిల్ అయితే అవ్వలేదు. సో 25% అట్లీస్ట్ 1 ఆర్ 2 సబ్జెక్ట్స్, 1 ఆర్ మొత్తం 2 సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు అంటే 25% పాస్ అయ్యారు. ఏదో ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యారు, బట్ పాస్ అయ్యారు. అసలే పాస్ అవ్వని వాళ్ళు ఎంతమంది? 75%. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ వెరీ ట్రికీ క్వశ్చన్. ఈ స్టేట్మెంట్ని బట్టే మనం ఆన్సర్ చెప్పేయచ్చు. నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఆల్ దీస్ 60%, 40%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In an examination, 70% of the candidates passed in English, 80% passed in mathematics, 10% failed in both the subjects. If 144 candidates passed in both, the total number of candidates were. See, ఇక్కడ సేమ్ వెన్ డయాగ్రామ్ కనుక మనం తీసుకుంటే ఇంగ్లీష్లో 70% పాస్ అయ్యారంట, మ్యాథ్స్లో 80% పాస్ అయ్యారంట. 10% మాత్రం దేంట్లో పాస్ అవ్వలేదు అంటే ఇంగ్లీష్లో పాస్ అవ్వలేదు అండ్ మ్యాథ్స్లో కూడా పాస్ అవ్వలేదు. అంటే ఈ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో అది 10%కి ఈక్వల్ అన్నమాట. ఇప్పుడు 144 స్టూడెంట్స్ మాత్రం బోత్ సబ్జెక్ట్స్లో పాస్ అయ్యారు. మనం కావాల్సిన ఆన్సర్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వర్. ఓకే, సో ఇప్పుడు ఈ 144 అనేది ఎక్స్ అనుకుందాం. దిస్ ఈజ్ 70 మైనస్ ఎక్స్. ఓకే, 70 మైనస్ ఎక్స్ పర్సెంటేజ్ అవుద్ది. ఇది X% అనుకుంటే ఇది 80 మైనస్ ఎక్స్ పర్సెంటేజ్ అవుద్ది. సో ఇప్పుడు 70 టోటల్ 100% అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ 70 మైనస్ ఎక్స్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే పాస్ అయిన స్టూడెంట్. ఎక్స్ అంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ పాస్ అయిన స్టూడెంట్స్, అండ్ 80 మైనస్ ఎక్స్ అంటే మ్యాథ్స్ మాత్రమే పాస్ అయిన స్టూడెంట్స్, అండ్ 10% కూడా యాడ్ చేయాలి కాబట్టి 10 అనేది అసలు ఏమీ పాస్ కాని స్టూడెంట్, బోత్ రెండిట్లలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్. ఈ మొత్తం కూడా 100%కి ఈక్వల్ కాబట్టి 100. సో ఇప్పుడు మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్. 80 ప్లస్ 70 ప్లస్ 80 150 ప్లస్ 10 160 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 160 మైనస్ 100 విచ్ ఈజ్ 60%. బట్ గివెన్ 60% వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈజ్ 144 అని ఇచ్చాడు. అండ్ ఆస్కింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే 100% కదా కావాల్సింది. అప్పుడు 100% ఎంత అవుద్ది? 144/60 ఇంటూ 100. సో ఇది కనుక క్యాలిక్యులేట్ చేస్తే 23 25 సో 3 1 3 into 4 12 and 8 3 into 8 24. So 48 into 5. So 40 into 5 is 200. 8 into 5 is 40. So 200 plus 40, 240 is the answer. Okay. Next question. A candidate who gets 20% marks in an examination fails by 30 marks, but another candidate who gets 32% gets 42 marks more than the passing marks. Then the percentage of pass marks is what? See, ఇది ఒక important concept. I will explain it clearly. Try to understand the concept. Okay. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడిగినా కానీ ట్రై టు సాల్వ్ ఇన్ దిస్ వే. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఓకే, సో ఈ క్వశ్చన్ కనుక సాల్వ్ చేస్తే క్యాండిడేట్ 20% మార్క్స్ వచ్చాయి, ఒక క్యాండిడేట్కి 20% మార్క్స్ వచ్చాయి, బట్ స్టిల్ ఫెయిల్స్ బై 30 మార్క్స్. అంటే 20%తో పాటు ఇంకో 30 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాడు. సో దిస్ ఈజ్ పాసింగ్ మార్క్స్ కదా. ఇది ఈక్వల్ టు ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, 32% మార్క్స్ వచ్చాయి అండ్ పాసింగ్ మార్క్స్ కంటే 42 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి తనకి. ఓకే, సో 42 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే 32% నుంచి 42ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఈ పర్సన్ కూడా పాసింగ్ మార్క్స్ విల్ గెట్. సో ఇక్కడ పాసింగ్ మార్క్స్ని ఇక్కడ పాసింగ్ మార్క్స్తో ఈక్వల్ చేసాం. బట్ 20 + 30 50 రాయకూడదు, దట్ ఈస్ రాంగ్. దిస్ ఈస్ పర్సంటేజ్, దిస్ ఈస్
వాల్యూ, యూ కెనాట్ యాడ్. దిస్ ఇస్ పర్సంటేజ్, దిస్ ఇస్ వాల్యూ, యూ కెనాట్ సబ్ట్రాక్ట్ హియర్. సో ఇప్పుడు 20% ఇక్కడ 32% ఇలా ఉండి -20% అటు వెళ్తే 32% - 20% ఈజ్ ఈక్వల్ టు 30 + 42 ఇలా వస్తే 42. సో ఇప్పుడు 12% ఏదైతే ఉందో అది ఈక్వల్ టు 72, అంటే 1% ఈజ్ ఈక్వలెంట్ టు 72/12, 6. సో 1% ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి ఇప్పుడు మనం ఏమడుగుతున్నాడు, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు పాస్ మార్క్స్ అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం, ఇదే కదా పాస్ మార్క్స్, ఇదేనా పాస్ మార్క్సే. 20% + 30 పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి 30ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేద్దాం. 6 అంటే 1%, 30 అంటే 5%, బికాస్ 6 × 5 30, 1% × 5 5%. సో ఇది 5%కి ఈక్వలెంట్ అన్నమాట. సో 20 + 5%, ఇట్ ఈస్ 25%. సో 25%, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ పెట్టిన అదే ఆన్సర్ వస్తుంది. 32%, 42 అంటే ఇప్పుడు 6 అనేది 1% ఈక్వల్ అయితే 42 అనేది 7%కి ఈక్వల్, మల్టిప్లై విత్ 7 బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఇక్కడ 7%కి ఈక్వలెంట్ కాబట్టి 32% - 7% చేస్తే వచ్చేది కూడా 25% ఆన్సర్. ఓకే. అండ్ ఒకవేళ పాస్ మార్క్స్ అడుగుంటే 20%ని కన్వర్ట్ చేయాలి. అప్పుడు 20%ని ఎలా కన్వర్ట్ చేస్తాం, 1% ఈజ్ 6, 20% ఈజ్ సింప్లీ 6 × 20, 120. సో 120 ఈజ్ దిస్ అండ్ 30 ఈజ్ దిస్. సో పాస్ మార్క్స్ అంటే 150. ఓకే. అండ్ టోటల్ మార్క్స్ అంటే 1% ఈజ్ 6, 100% ఈజ్ వాట్, 600. సో ఓకే. సో హియర్ multiple questions can be framed. Pass percentage 25%, pass marks 150 marks, total marks 100% కాబట్టి 600 marks. In number of questions అడగవచ్చు and everything you can calculate. Okay, so this is the process concept. ఇది మళ్ళీ వీడియో పాస్ చేసి మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, you will understand clearly. Okay, next question. In an examination 52% students failed in Hindi and 42% in English. If 17% failed in both the subjects, what percentage of students passed in both the subjects? ఇక్కడ రివర్స్లో అడుగుతున్నాడు. ఇక్కడ పాస్ పర్సంటేజ్ కాకుండా ఫెయిల్ పర్సంటేజ్ ఇచ్చాడు. సో నో నీడ్ టు వర్రీ. ఇక్కడ హిందీలో ఫెయిల్ అయిన వాళ్ళు 52%, ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు 42%, అండ్ 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 17%. నౌ వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు 52 - 17 చేస్తే ఇట్ ఈస్ 35%. ఇక్కడ 42 - 17 చేస్తే 25%. ఓకే. అండ్ ఇక్కడ రిమైనింగ్ ఎక్స్% ఇప్పుడు వీళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళు. సో వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళే కదా 2 సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు. ఈ దీంట్లో ఏదైతే ఉందో వాళ్ళు అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బోత్ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు. వీళ్ళు ఓన్లీ 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. వీళ్ళు కూడా ఓన్లీ 1 సబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. అండ్ ఇది మొత్తం కలిపితే వచ్చే దీంట్లో అట్లీస్ట్ 1 సబ్జెక్ట్, అంటే 1 సబ్జెక్ట్ ఆర్ 2 సబ్జెక్ట్స్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు. అండ్ బయట ఉన్న వాళ్ళు ఎవరు, కంప్లీట్గా పాస్ అయిన వాళ్ళు. సో అంటే 2 సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు. ఇది మొత్తం ఈక్వల్ టు 100% కాబట్టి ఇక్కడ ఈ బాక్స్లో 35, ఇక్కడ బోత్ పాస్ అయిన ఫెయిల్ అయిన వాళ్ళు 17, అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు 25, ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. సో 35 + 17 + 25 ఈజ్ 50, 60, 77%. ఓకే, 77%, ఇక్కడ 100%, ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100%. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 - 77, దట్ ఈస్ 23%. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ రివర్స్లో ఉంది, బట్ నో నీడ్ టు వర్రీ, సింపుల్. నెక్స్ట్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ 70% కెన్ స్పీక్ English, 65% can speak Hindi, 27% of the students can speak none of the at least 2 languages. అంటే 27% ఏ లాంగ్వేజ్ కూడా మాట్లాడలేరు, అంటే నైదర్ ఇంగ్లీష్ నార్ హిందీ, ఏది మాట్లాడలేరు. సో ఇది కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 70%, హిందీ మాట్లాడే వాళ్ళు 65%,
అండ్ ఏది మాట్లాడలేని వాళ్ళు బయట ఉంటారు, అది 27%. సో రెండు మాట్లాడగలిగే వాళ్ళు X% అనుకుందాం. ఓకే, బోత్ ద లాంగ్వేజెస్ పర్సంటేజ్ అడుగుతుంది, X% అడుగుదాం. ఇప్పుడు సి ఇదేమవుతుంది 70 మైనస్ ఎక్స్, ఇదేమవుతుంది 65 మైనస్ ఎక్స్. ఓకే, అండ్ వి నో 70 మైనస్ ఎక్స్ ప్లస్ దిస్ బోత్ మాట్లాడేవాళ్ళు ఎక్స్ ప్లస్ ఓన్లీ హిందీ మాట్లాడేవాళ్ళు 65 మైనస్ ఎక్స్ ప్లస్ అసలు ఏది మాట్లాడిన వాళ్ళు 27, అన్నిటిని యాడ్ చేసి 100 రావాలి. బట్ సి ఇక్కడ ఈ స్టెప్ ప్లేస్లో డైరెక్ట్ 70 రాసుకొని 65 మైనస్ ఎక్స్ రాయచ్చు. ఇలా సి ఈ మొత్తం సి ఇక్కడ నుంచి ఈ ఏరియా అనేది ఈ టోటల్ ఇది ఇక్కడ వరకు. ఓకే, బట్ సి ఈ కంప్లీట్ ఏరియా we know 70 and only this area we know 65 minus x. So directly 70 plus 65 minus x plus 27 is equal to 100. ఇలా రాయొచ్చు. You can skip these two. Okay, minus x plus x, no need to write. Okay, so 70 plus 65 135, 135 plus 27 162 minus x is equal to 100. So x is equal to 162 minus 100 కాబట్టి దిస్ ఆన్సర్ ఈజ్ 62%. ఓకే, సో బోత్ లాంగ్వేజెస్ మాట్లాడగలిగే వాళ్ళు 62%. ఓకే, నెక్స్ట్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 60% ఆఫ్ ద క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 70% ఆఫ్ ద క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, 20% ఫెయిల్డ్ ఇన్ బోత్ ది సబ్జెక్ట్స్, 2500 candidates passed in both the subjects. The number of candidates who appeared for the examination. See, similar question. Very easy. See, ఇంగ్లీష్లో 60% పాస్ అయ్యారంట, మ్యాథ్స్లో 70% పాస్ అయ్యారంట, అండ్ 20% రెండిట్లో ఫెయిల్ అయ్యారంట, అండ్ ఇక్కడ 2500 స్టూడెంట్స్ రెండిట్లో పాస్ అయ్యారంట, అది X% మనం అనుకుందాం. సో ఇప్పుడు కనుక రాస్తే దిస్ 60 ప్లస్ this will become 70 minus x కాబట్టి 70 minus x. Directly I am adding this portion and this remaining portion. Okay, plus 20 is equal to 100 కాబట్టి so 60 plus 70 130 plus 20 150 minus x is equal to 100. So x is equal to what వెళ్తే 150 minus 100 is 50. So this 50% is equivalent to 2500 అంటున్నాడు. సో అప్పుడు 100% ఎంత అవుద్ది, 5000 అవుద్ది. సో దిస్ ఈజ్ ఆన్సర్, దట్స్ ఇట్, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 85% పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 150 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. ఇఫ్ నో స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ సేమ్ క్వశ్చన్, ఇక్కడ ఇంగ్లీష్ 90% పీపుల్ పాస్ అయ్యారంట, మ్యాథ్స్ 85% పీపుల్ పాస్ అయ్యారంట, అండ్ 150 స్టూడెంట్స్ రెండు సబ్జెక్ట్స్ పాస్ అయ్యారంట. నో స్టూడెంట్ ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ అంటే ఖచ్చితంగా ఇది మాత్రమే 100, ఇంకా బయట ఏమీ అడిషన్ లేదు, అంటే ఈ రెండు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరు. సో అప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో అది ఇట్ సెల్ఫ్ ఈక్వల్ టు 100%. సో ఇది ఎలా వస్తుంది, సో ఇది X% అనుకున్నాం సేమ్. సో ఇది ఏమైంది, యాజ్ టీజ్గా 90 ప్లస్ దిస్ పోర్షన్ ఇస్ 85 మైనస్ ఎక్స్ అవుద్ది కాబట్టి 85 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100%. సో 175 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100%. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 175 మైనస్ 100, దట్ ఈస్ 75%. ఓకే, బట్ 75% ఈజ్ ఈక్వల్ టు గివెన్ 150. ఓకే, సో 1% is equivalent to what, 2. So 100% is equivalent to what, 200. సో ఏం అడుగుతున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 100% కదా, దట్ ఈస్ 200 స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. సి 3 sets ఆఫ్ 40, 50, 60 స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ అన్ ఎగ్జామినేషన్. 3 sets అంటే 40 people, 50 people, 60 people appeared for an examination and the pass percentage was 100, 90, 80. Respectively, the pass percentage of the whole set is what? See, there are 3 sets, suppose 1, 2, 3 sets. దాంట్లో ఫస్ట్ సెట్ 40 people రాశారు, సెకండ్ సెట్ 50 people రాశారు, థర్డ్ సెట్ 60 people రాశారు. దాంట్లో ఫస్ట్ సెట్లో 100% పాస్ అయ్యారు, సెకండ్ సెట్లో 90% పాస్ అయ్యారు, థర్డ్ సెట్లో 80% పాస్ అయ్యారు.
ఏమడుగుతున్నాడు, ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ ద ఓల్ సెట్ అంటున్నాడు. సో ఓల్ సెట్ అంటే ఏంటి, టోటల్ 1 + 2 + 3 సెట్స్. సో ఇప్పుడు 3 సెట్స్ మనం పాస్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఓకే 100% పాస్ అయ్యారంటే 40 స్టూడెంట్స్కి 40 స్టూడెంట్స్ పాస్ అయిపోయారు. ఇక్కడ 90% అంటే 90 × 50 4500. సో 45, ఎందుకంటే 2 లాస్ట్ 2 డిజిట్స్ 2 జీరోస్ విల్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ 45 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఇక్కడ 80 × 60 48. సో 48 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. సో ఇక్కడ టోటల్ పాస్ అయిన స్టూడెంట్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 40 40 40 120 అండ్ 120 + 5 + 8 133. సో 133 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 40 50 90 + 60 150. సో మనకి ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ ద ఓల్ సెట్ అంటే 133/150 × 100. ఓకే, సో 50 × 2 50 × 3. ఇక్కడ డివైడ్ చేస్తే 3తో ఇది 266 డివైడ్ చేయాలి, ఎందుకంటే 133 × 2 266. సో 3 × 8 24 2 and 6. 3 × again 8 24. Remainder is 2. So 2/3. Where is that? Here. It is the answer. Next question. In an examination, there are 3 subjects of 100 marks each. See, previous question ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదే. అక్కడ 3 సెట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి సేమ్. ఒక స్టూడెంట్ స్కోర్స్, సింగిల్ స్టూడెంట్ స్కోర్ 60% ఇన్ ఫస్ట్ సబ్జెక్ట్, 80% ఇన్ సెకండ్ సబ్జెక్ట్ అండ్ హీ స్కోర్డ్ 70% ఇన్ అగ్రిగేట్. సో 3 సబ్జెక్ట్స్ కలిపి 70% స్కోర్ చేశాడు. హిస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద థర్డ్ సబ్జెక్ట్ ఈజ్ వాట్? సో ఇక్కడ దిస్ ఈజ్ ఫస్ట్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ సెకండ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ థర్డ్ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ టోటల్ సబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్లో 100 మార్క్స్, సెకండ్ సబ్జెక్ట్లో 100, థర్డ్ సబ్జెక్ట్లో కూడా 100. అప్పుడు టోటల్ సబ్జెక్ట్స్లో 300 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్లో 60% మీద 60 మార్క్స్ స్కోర్ చేశాడు. సెకండ్ సబ్జెక్ట్లో 80% మీద 80 మార్క్స్ స్కోర్ చేశాడు. అండ్ అగ్రిగేట్ 70%. 70% ఇక్కడ చేశాడు అంటే 70% ఆఫ్ 300 ఈజ్ 210 మార్క్స్ మొత్తంగా స్కోర్ చేశాడు. ఇక్కడ 60, ఇక్కడ 80 అంటే 140 మార్క్స్. సో రిమైనింగ్ 70 ఇక్కడ స్కోర్ చేయాలి ఇన్ ఆర్డర్ టు స్కోర్ టోటల్ ఆఫ్ 210 మార్క్స్. ఓకే, సో 70 ఇక్కడ స్కోర్ చేశాడంటే అది 100లో కాబట్టి 70% డైరెక్ట్లీ. ఓకే, సో 70% ఈజ్ ద ఆన్సర్. అండ్ హీ స్కోర్డ్ 70% మార్క్స్ ఇన్ థర్డ్ సబ్జెక్ట్. ఓకే, in a certain school 10% of the students have less than 75% attendance and are not allowed to sit in the exam. Okay, but 20% of the students who have less than 75% attendance are allowed to sit in the exam. What percent of the students in the school have less than 75% attendance? అంటే ఒక స్కూల్లో ఎక్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, ఎక్స్ స్టూడెంట్లో 10%. సో 10% మీన్స్ వాట్ 1/10 కాబట్టి. సో x/10 స్టూడెంట్స్ అసలు ఎగ్జామ్లో కూర్చోలేదు. ఓకే, ఎగ్జామ్లో కూర్చోలేదు. అండ్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ లెస్ దాన్ 75% అటెండెన్స్. 75% కంటే తక్కువ అటెండెన్స్ ఉన్న వాళ్ళు y అనుకుందాం. సో ఇప్పుడు 20% అంటే 1/5 ఆర్ అలౌడ్ టు సిట్ ఇన్ ద ఎగ్జామ్. వీళ్ళేమో కూర్చోలేదు. ఇప్పుడు 20% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ లెస్ దెన్ 75% అటెండెన్స్ అంటే y/5 వీళ్ళు కూర్చోలేదు ప్లస్ కూర్చున్నారు. సో వీళ్ళు మొత్తం కలిపే కదా 75% అటెండెన్స్ కంటే తక్కువ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళే కదా మనం y అనుకున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ x. Number of students who have less than 75% attendance is y. 10% of the students have less than 75% attendance and are not allowed to sit in the exam. So 10% of the students మొత్తంలో ఎగ్జామ్లో కూర్చోలేదు, 75% కంటే తక్కువ ఉంది. అండ్ ఉన్న మిగతా 75% కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో 20% మాత్రం కూర్చున్నారు. బట్ టోటల్ వీళ్ళ నెంబర్ మొత్తం కలిపితే వచ్చేది 75% కంటే అటెండెన్స్ తక్కువ ఉన్న వాళ్ళే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు
y. Now solving this, see LCM is 10 here, so multiply here 2, so x plus 2y by LCM is 10 is equal to y. So x plus 2y is equal to cross multiplication cheste this is 10y. So x is equal to 10y minus 2y, this is 8y. So x by y is equal to 8 by 1. Okay, x and y కి ఒక రిలేషన్ వచ్చింది. ఇక్కడ ఏమడుగుతున్నాడు, వాట్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ హ్యావ్ లెస్ దెన్ 75% అటెండెన్స్. లెస్ దెన్ 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళు 1 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ 8. సో 1/8 into 100 is the required percentage, that is 12.5 we know. Okay, so this is the answer. Okay, so this is a little bit tricky question. See, in a certain school 10% of the students have less than 75% attendance and are not allowed to sit in the exam. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ ఉంటే దానిలో 10% 75% కంటే అటెండెన్స్ తక్కువ ఉండి ఎగ్జామ్లో కూర్చోలేదు. అండ్ బట్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ లెస్ దాన్ 75% అటెండెన్స్ ఆర్ అలౌడ్ టు సిట్ ఇన్ ద ఎగ్జామ్. ఇప్పుడు వై అనేది 75% కంటే తక్కువ ఉన్న ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకుంటే దాంట్లో 20% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రం కూర్చున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇది మొత్తం కలిపే కదా 75% కంటే తక్కువ ఉన్న స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ అండ్ సాల్వింగ్ దిస్ here cross multiplying you will get x is equal to 8y, x and y relation. Simply he is asking the percentage of students having less than 75% attendance, so that is 1/8 into 100, 12.5 is the answer. Next question, there are 1400 students in a school, 25% of them wear spectacles and 2/7 of them wearing spectacles are boys. How many girls in the school do wear spectacles anta? సి ఒక స్కూల్లో 1400 స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో 25% అంటే వీను 1/4. సో బై 4 చేస్తే సి బై 2 చేస్తే విల్ గెట్ 700 ఈజీలీ. అగైన్ బై 2 చేస్తే 350. సో డైరెక్ట్లీ యూ కెన్ డివైడ్ బై 4 కాబట్టి 2 times 2తో డివైడ్ చేయాలి. ఒకసారి 2తో డివైడ్ చేస్తే 700 అండ్ అగైన్ చేస్తే 350. సో 350 స్టూడెంట్స్ స్పెక్టకల్స్ పెట్టుకుంటారు. ఓకే, దాంట్లో 2/7 ఆఫ్ 350 ఏదైతే ఉన్నారో వాళ్ళు బాయ్స్ అంట. ఓకే, సో 7 1 జా 7, 50 జా 2 into 50 100 బాయ్స్ అన్నమాట. 100 బాయ్స్ స్పెక్టకల్ పెట్టుకున్న వాళ్ళు అయితే 350 మొత్తం అయితే రిమైనింగ్ 250 కదా స్పెక్టకల్ పెట్టుకున్న గర్ల్స్. సో హౌ మెనీ గర్ల్స్ ద స్కూల్ డూ వేర్ స్పెక్టకల్స్ అంటే దట్ ఈస్ 250. ఓకే, నెక్స్ట్, A scored 72% in a paper with a maximum marks of 900 and 80% in another paper with a maximum marks of 700. If the resultant is based on the combined percentage of two papers, the combined percentage is what? See, simple, paper 1, paper 2, total paper 1 and paper 2. Paper 1 maximum marks 900, paper 2 marks 700, so total marks 1600. Paper 1లో 900లో 72% స్కోర్ చేశాడు, పేపర్ 2లో 80% స్కోర్ చేశాడు. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసి 9 into 72 చేస్తే 9 into 70 630 plus 9 into 2 18. సో దిస్ ఈజ్ 648. అగైన్ హియర్ ఇక్కడ 7 కాబట్టి 2 zeros క్యాన్సిల్, 80 into 7 దిస్ ఈజ్ సింప్లీ 560. సో ఇక్కడ యాడ్ చేస్తే 600 plus 500 1100, 40 60 plus 100 extra 1200 and 8. సో 1208 స్టూడెంట్ మార్క్స్ ఈ స్కోర్ చేశాడు మొత్తంగా. టోటల్ మార్క్స్ ఎంత 1600. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పర్సంటేజ్. ఓకే, సో 2 zeros విల్ గెట్ క్యాన్సిల్ హియర్. ఇట్ విల్ గో విత్ 8. ఓకే, 8 1 జా 8, 8 5 జా 40, 8 1 జా 8. సో 2 and 151/2 అంటే దిస్ ఈజ్ సింప్లీ 75.5 బికాస్ 150/2 we know 75 and 1/2 0.5, so 75.5. so this is the answer, easy. ఓకే, టోటల్ మార్క్స్ ఈజ్ ది 1600 అండ్ ఫస్ట్ దాంట్లో 72% స్కోర్ చేశాడు కాబట్టి 648 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ 80% స్కోర్ చేస్తే 560 మార్క్స్ వచ్చాయి. రెండింటిని కంపేర్ చేస్తే 1208 మార్క్స్ ఈ స్కోర్డ్ ఇన్ బోత్ ద టెస్ట్, బోత్ ద సబ్జెక్ట్స్. ఓకే, both the papers and both papers combined marks 1600. So combined percentage of two papers is this. Okay.